ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి మండల పరిధిలోని తోడేళ్లపల్లె గ్రామంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో 40 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మాధవీలత, నాయకులు బుడిగి నరహరి, హరిచంద్ర, చెంచురాజు, రాజు, పాముల రమణ, శ్రీనివాసులు, శివారెడ్డితో పాటు 40 కుటుంబాల వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ యువ నాయకులు భూమా విఖ్యాతిరెడ్డి, భార్గవరాములు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ వైసీపీ పాలన గాడి తప్పిందని, వైసీపీ పాలకుల చర్యలు నచ్చక తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు. మాపై నమ్మకంతో వచ్చిన వారందరికీ తప్పకుండా అండగా ఉండి అందరినీ కలుపుకొని పనిచేయడం జరుగుతుందన్నారు. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక గౌరవం ఉంటుందని, అందరూ కలిసి ఆలగడ్డ నియోజకవర్గంలో టీడీపీ జెండా నిలబెట్టి అత్యధిక మెజార్టీతో అభ్యర్థిని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని భూమా అఖిలప్రియ అన్నారు. ఆలగడ్డలో జరిగిన రా కదలిరా సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కందుకూరి శ్రీను, బోయలకుంట్ల శ్రీకాంత్ రెడ్డి, న్యాయవాది శివరాంరెడ్డి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా, పార్టీ కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి, తోడేళ్లపల్లె శ్రీనివాసరెడ్డి, మోహన్, జిల్లా మైనార్టీ నాయకులు కొలిమి హుసేన్ వలి, కొలిమి షరీఫ్, ఇండ్ల లక్ష్మీరెడ్డి, ఇండ్ల రమణారెడ్డి, గుత్తి నరసింహుడు, రాంపల్లి లక్ష్మీరెడ్డి, పట్టణ కార్యదర్శి హనీఫ్, పెద్దవంగలి నాగేంద్ర కుమార్ యాదవ్, సంజీవ్ రెడ్డి, చిన్నబోధనం రమణారెడ్డి, రామసుబ్బయ్య, చిక్కంటి రామకృష్ణ, ప్రమోద్, సుబ్రహ్మణ్యం, ఒంటెద్దు లక్ష్మీరెడ్డి, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాగల్మరి మండలం తోడేళ్లపల్లె గ్రామంలో ఈ విధంగా ఘన స్వాగతము పలుకుతుంటే ఎన్నికలు అయిపోయినాయేమో, మేము గెలిచేసామనేమో అనే ఒక భావన ఈరోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా తీసుకురావడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. మొదటి నుంచి కూడా చూస్తున్నాను, ముఖ్యంగా ఈ గ్రామంలో చాలా చాలా మార్పులు వచ్చినాయి. నేను ఇంతకుముందు ఎన్నికలకి ప్రచారంకి వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది. ఈరోజు పార్టీ మీద నమ్మకంతో, మా మీద నమ్మకంతో ఈరోజు చాలా మంది మొదటి నుంచి కూడా ఈ 5 సంవత్సరాల్లో మొదటి నుంచి కూడా చాలా మంది పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరుగుతుంది, ఉత్సాహాన్ని చూపెట్టడం జరుగుతుంది. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే గతంలో పాత వాళ్ళు ఉండొచ్చు, లేదా కొత్తగా పార్టీ మారే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉందో నాకు తెలుసు, వీళ్ళందరి మీద ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఈరోజు వీళ్ళందరి మీద అధికారం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఏ విధంగా కష్టాలు పెడుతున్నారు, వీళ్ళు ఈరోజు పార్టీలోకి వస్తామంటే కూడా వీళ్ళందరి మీద ఎంత ఒత్తిడి ఉన్నది కూడా నాకు అందరు కూడా తెలుసు. తప్పకుండా ఈరోజు మీరందరూ ఏదైతే మా మీద నమ్మకంతో, పార్టీ మీద నమ్మకంతో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, కొత్త పాత తేడా లేకుండా అందరం కూడా ఒక కుటుంబం లాగా కలిసి ఉండాలని చెప్పి కూడా ఇక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు దాదాపుగా 35 నుంచి 40 కుటుంబాలు మా నాయకత్వం పైన, మా మీద, పార్టీ మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాను. తప్పకుండా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాము. రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇవ్వాల్సిన గౌరవం కానీ, మీకు ఇవ్వాల్సిన మర్యాద కానీ ఎక్కడ కూడా తక్కువ కాకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటామని చెప్పి కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ, హరి, రాజు, రాజా, సీను, వైస్ సర్పంచ్ సీను వాళ్ళ భార్య, పాత తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేపించే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మొన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి సభకి ఎంత భారీగా ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చారో నేను కళ్ళారా చూడడం జరిగింది. తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన గౌరవం కావచ్చు, ఆయనకి స్వాగతం పలికిన విధానం కావచ్చు, ఆయన తిరిగి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆళ్లగడ్డని గుర్తు తెచ్చేటట్టుగా మీరందరూ కూడా కదిలి వచ్చినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరుని నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాగల్మరి టౌన్ నుంచి కావచ్చు, చాగల్మరి మండలం నుంచి కావచ్చు, భారీ ఎత్తున అందరూ కూడా కదిలి రావడం జరిగింది. 25 సంవత్సరాల తర్వాత జరిగిన సభలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లో వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కూడా ఆగిపోయి
ఇంకా గంట సేపు ఎక్కువ మాట్లాడి ప్రజలందరితో కూడా ఆయన ఎంతో ఆప్యాయతగా ఉండడం అనేది కూడా మనం అందరం కూడా మర్చిపోలేదు. తప్పకుండా రేపు పొద్దున వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆలగడ్డను అభివృద్ధి చేస్తామని చెప్పినారు. తెలుగంగ కేసీ కెనాల్ రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు మా నాయకుల పైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన, ప్రజల పైన ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో, ఎవరినైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా